శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు, పూజా విధానం ఏంటి, నియమాలు ఏం పాటించాలి, నైవేద్యం ఏది సమర్పణ చేయాలి, ఏ స్తోత్రాలు చదవాలి, అసలు పూజ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు జై వారాహి అమ్మ అని కామెంట్ చేసి అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 15వ తారీఖు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ వారాహి అమ్మవారి పూజ నేను ఎప్పుడూ చేయలేదు. కానీ చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి గత 4 సంవత్సరాల నుంచి నేను పండితులను అడిగి వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను ఎప్పుడూ సామాజిక మాధ్యమంలో పంచుకుంటున్నాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో విగ్రహాలు పెట్టేసి వారాహి అమ్మవారివి అభిషేకాలు చేసేస్తున్నారండి. అసలు ముందు అలా విగ్రహాలు పెట్టేసి అభిషేకాలు చేసేస్తూ బీజాక్షరాలతో ఎప్పుడూ ఇంట్లో అలా పూజ చేయకూడదండి. బీజాక్షరాలు అవి చదవకూడదు. ఒకవేళ బీజాక్షరాలు అవి మనం చెయ్యాలి అంటే గురూపదేశం ఉండాలి, దానికి ఎన్నో నియమాలు పాటించాలి అని చెప్పారనమాట. అలాగే ఇంట్లో ఒకవేళ ఈ వారాహి నవరాత్రులు మీరు పూజ చేసుకోవాలి అని అనుకుంటే, చిత్రపటం ఉంటే అమ్మవారి చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మళ్ళీ పూజ అయిన తర్వాత తీసేసి అటక మీద పెట్టేస్తాము అని అంటారు చాలా మంది. ఎందుకు అటక మీద పెట్టడం? మన ఇంట్లో అమ్మవారి చిత్రపటం ఉందనుకోండి, ఒకసారి పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచుకోవచ్చు, చిత్రపటం కాబట్టి. ఒకవేళ మా ఇంట్లో చిత్రపటం లేదండి, మరి మేము కొత్తగా కొని తెచ్చుకోవచ్చా అని అడుగుతారు. తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, లేదు అంటే లలిత అమ్మవారి చిత్రపటం మన ఇంట్లో ఉంటుంది కదా, అమ్మవారు చక్కగా ఉంటారు మన ఇంట్లో, మన పూజా మందిరంలో. అమ్మవారి చిత్రపటం ముందే చక్కగా మీరు పొద్దున్నే లేచి శుచిగా శుభ్రంగా మీరు పూజ చేసుకోండి, దీపారాధన వెలిగించుకోండి. మీకు ఏదైతే అమ్మవారికి నివేదనగా సమర్పణ చెయ్యాలి అని అనుకుంటారో అది సమర్పణ చేయండి. బెల్లం పానకం కానీ, పాయసాన్నం కానీ, దద్యోధనం కానీ, ఇలా మీకు ఏదైతే సమర్పణ చెయ్యాలని అనుకుంటారో మనస్ఫూర్తిగా, ఈరోజు మా అమ్మ ఈ ప్రసాదాన్ని తినాలని అనుకుంటోంది అని మీకు మనస్ఫూర్తిగా అనిపించింది అనుకోండి, ఆ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పణ చేయండి. మరి స్తోత్రాలు శ్లోకాలు ఏం చదవాలి అంటారు. వారాహి అమ్మవారి స్తోత్రాలు, అలాగే అమ్మవారి 12 నామాలు, ఇవన్నీ మన ఛానల్లో మనం అప్లోడ్ చేసుకున్నాం. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. అలాగే షార్ట్ వీడియోలో మళ్ళీ ఆ నామాలన్నీ నేను చదివి పెడతా. చక్కగా 12 నామాలు ప్రింట్అవుట్ తీసుకోండి, రోజు అవి చదువుకోండి. అలాగే పొద్దున్న సాయంత్రం ఒకటే సమయానికి పూజ చేస్తాము అని అనుకోండి. అలా అనుకుంటే ఏమవుతుందంటే మనకి కూడా డిసిప్లిన్ అని వస్తుంది. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయటం కాదు. పొద్దున్న ఈ సమయానికి చేసుకుంటా, సాయంత్రం కూడా ఇదే సమయానికి చేసుకుంటానని చెప్పి అనుకుని పొద్దున్న సాయంత్రం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, అమ్మవారి కథలు చదువుకోండి. ఈ పూజ చేస్తున్నంతసేపు ఈ పూజే కాదు, మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే ధర్మబద్ధమైన జీవితాన్ని మనం గడపాలి. మనం ఎవరో ఒకరిని బాధ పెడుతూ మనలో కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలని పెంచుకుంటూ పోతూ, ప్రతి మనిషిలోనూ ఉంటాయి, ఉండవని నేను చెప్పటం లేదు, కానీ వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ అవి తగ్గించుకునే ప్రయత్నం చేయకుండా అమ్మవారి పూజ చేస్తున్నామని చెప్పి ఒక పక్క నుంచి పూజ చేస్తూనే మనం ఈ కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాము అని అనుకోండి, ఇవి పెంచుకుని పూజ చేస్తే ఏంటి, పూజ చేయకపోతే ఏంటి చెప్పండి. కాబట్టి వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ అమ్మవారి పాదాలు పట్టుకోండి. అయితే నియమాలు ఏంటి అని చెప్పి అడుగుతారు. నియమాలు ఈ పూజకే కాదండి, మన ఇంట్లో అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించుకున్నాము అంటే శుచిగా శుభ్రంగా ఉండాలి. అంటూ ముట్టు ఇంట్లో కలపకూడదు. అలా అంటే ఎలా కుదురుతుందండి, మా ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, నెలకి 15 రోజులు సరిపోతుంది, మరి పూజ చేయటానికి ఇంకెక్కడ వీలుంటుందండి అంటారు. ఆ మాత్రం మనకి ఇన్నిచ్చిన భగవంతుడి కోసం నియమం పాటించలేమా చెప్పండి. ఎక్కడైతే నియమం పాటిస్తామో అక్కడ శక్తి ఉంటుంది. అది మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం ఏమీ నియమాలు పాటించాము, ఏది మనకు అక్కర్లేదు. ఏమన్నా అంటే నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఏమనంటే భక్తి ఉంటే సరిపోదండి, ఇవన్నీ ఎందుకండి చెప్పడం అని. భక్తి ఉంటే సరిపోతుంది. మనం స్కూల్లో చదువుకుంటామండి, ఒక టీచర్ గారు అంటే మనకి చాలా ఇష్టం, ఆ టీచర్ గారు అంటే మనకి చాలా ఇష్టం కాబట్టి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ఏ నియమాలు పాటించకుండా ఫీజు కూడా కట్టకుండా మా పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసేస్తానండి అంటే వాళ్ళు జాయిన్ చేసుకుంటారా? ఇష్టం ఇష్టమే,
నియమం నియమమే. అక్కడ చెల్లించాల్సిన ఫీజు ఖచ్చితంగానే చెల్లించాలి కదా. మరి ఒక స్కూల్లో మనం మన పిల్లాడిని చేర్పించాలి అంటే ఇన్ని నియమాలు ఉంటే, సర్వాన్ని మనకి ఇచ్చే ఆ భగవంతుడు కోసం శుచిగా మనం చేయలేమా? అంత కష్టం వచ్చేస్తుందా? 3 రోజుల పాటు పక్కన కూర్చుంటే ఎంత సులభంగా ఉంటుందో తెలుసా? ఆ ఇల్లంతా కడుక్కోక్కర్లేదు, ఆ ఇల్లంతా శుభ్రంగా మళ్ళీ తడిబట్ట పెట్టుకోక్కర్లేదు, అన్ని బట్టలన్నింటినీ ఉతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళని ఒప్పించండి. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవటం లేదు, ఎవరు చేయడానికి ఎవ్వరు లేరు అని అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం, దానికి నేనేం చెప్పలేను. కానీ అంటూ ముట్టు ఇంట్లో కలిపేస్తూ మేమేమో విగ్రహాలు పెట్టేసుకుంటాము, యంత్రాలు ప్రతిష్ఠించేసుకుంటాము, మేము పూజ చేస్తాము అంటే మాత్రం అది అసలు కుదరదు. ఇలా అన్నాను అనుకోండి, భయపెట్టేస్తున్నారు, ఈ భయం వల్ల ఎంతమంది బాధపడిపోతున్నారో అంటారు. భయం ఎందుకు? కరెంటు ముట్టుకోవద్దు అని చెప్తే భయపెట్టేస్తున్నారు అని అంటామా? కరెంటు ముట్టుకోకుండా షాక్ కొడుతుంది అంటాం. అదేంటండి బాబు, కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది అంటారు. ఏదో పట్టుకుంటాం కాస్త తెలియక అంటే ఏమవుతుంది? అప్పుడు షాక్ కొడుతుంది కదా. అప్పుడు భయపెట్టేస్తున్నారు అనే నోరే ఇంకో మాట ఏముంటుంది, కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పద్దా అని అడుగుతారు కదా. కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని తెలుసు, మనం దాన్ని ముట్టుకోము. మరి అక్కడ శక్తిని ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం ఎందుకు దేన్ని పాటించకుండా చెయ్యాలి? అలా అని కొంతమంది మరీ చాదస్తానికి పోతారనమాట. ఇంకా ఊళ్ళో ఎవరెవరు ఇంట్లోకి రాకపోతే వాళ్ళ విషయాలన్నీ కూడా మనకే కావాలి. మన ఇంటి వరకు మనం ఎలా ఉన్నాము అనేది మాత్రమే మనకి ముఖ్యం. ఎవరో ఏదో చేశారు, ఎవరో ఎలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అవన్నీ మనం మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేస్తున్నాం కదా, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ ఇంటి వరకు మీరు శుభ్రంగా ఉన్నారా లేదా, మీరు శుచిగా ఉన్నారా లేదా, అది మాత్రమే చూసుకోండి. ఊళ్ళో గొడవలన్నీ మనకు అనవసరం. చేతనైనంత వరకు, మనకి కుదిరినంత వరకు మనం పాటిద్దాం. ఇంకెవ్వరు ఇంట్లో చేసేవాళ్ళు లేకపోతే మీరు ఏం చేస్తారో తెలుసా? అప్పుడు పూజ చేసుకునే సమయంలో ఆరేసుకున్న బట్ట కట్టుకుని పూజ చేయండి. అప్పుడు ఇంకే అనుమానం ఉండదు కదా. అప్పుడు అసలు ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. మీరు ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు హాయిగా, ప్రతిరోజు ఆరేసిన బట్ట కట్టుకుని మనం పూజ చేసుకుంటే. కాబట్టి ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు కోపము, ద్వేషము ఇవేమీ లేకుండా, ఎవ్వరూ లేకుండా ఉండరు, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా గబుక్కున మనల్ని మాట అన్నారనుకోండి, కోపం రాదా? మనం మనుషులం కదా, ఉప్పు కారం తింటున్నాం కదా, టక్కుమని కోపం వచ్చేస్తుంది. ఆ కోపం కాదు, మనం ఇంకొకరిని నాశనం చేసేయాలనే కోపము, అకారణమైన ద్వేషాన్ని ఇవి పెంచుకోకుండా చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోండి. మనం ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటూ పూజ చేసుకున్నాము అని అనుకోండి, అమ్మవారి అనుగ్రహం మనకి ఉంటుంది. ఈ 9 రోజులు కాస్త నియమం పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని ప్రత్యేక దినాల్లో పూజ చేస్తే మన బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, ఆ బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అవుతుంది అనమాట. అది సంవత్సరం అంతా మనల్ని కాపాడుతుంది. నియమాలు పాటిస్తూ విగ్రహాలు పెట్టేసుకుని, అలాగే ఈ బీజాక్షరాలతో కాకుండా చక్కగా చిత్రపటం పెట్టుకుని మీరు పూజ చేసుకోండి. కొంతమంది ఏమో మాకు ఈ వారాహి నవరాత్రులు చేసుకోవడం ఆనవాయితీ లేదండి, మేము మొదలు పెట్టచ్చా అని అడుగుతారు. హాయిగా మొదలు పెట్టుకోండి. దేవుడు పూజ చేస్తున్నాం కదా, మనం ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు, కావాలంటే చేసుకోండి. కానీ చేసుకున్న తర్వాత ఇదిగో నేను ఇది మొదలు పెట్టాను కాబట్టే నాకు ఈ కష్టం వచ్చింది అని అనకండి. భగవంతుడు ఎప్పుడూ మనల్ని కష్టపెట్టడు. మనలో ఎంత శ్రద్ధగా ఉంది, మనం ఎంత శౌచాన్ని మనం పాటిస్తున్నాము, ఎంత ప్రేమగా ఉన్నాము, ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి మనం ఎంతగా సహాయం చేస్తున్నాము, ఇవి మాత్రమే చూస్తాడు భగవంతుడు. కాబట్టి అలా చేసుకోండి.